ప్రభునకు స్తోత్రం కలుగును గాక. ఏమైనా ఉంటారా? మరి సమయమైనందున దేవుని వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. చేరిన మనమందరము మరి సమయమైంది కాబట్టి ఇంతవరకు చక్కగా పాటలు పాడి దేవుని ఆరాధించి ఉన్న సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా మరి ఈ దినమున మనము దేవుని వాక్యాన్ని వినగోరు వారం ఇంతవరకు చక్కగా వీళ్ళు మరి పాటలు పాడి దేవుని ఆరాధించి ఉన్నారు. ఆరాధించిన వీళ్ళందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయాన్ని అందరూ మోకరిద్దాం. మోకరించగలిగిన వారందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా ప్రభుని అడుగుదాం. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. మంచిది పిల్లరా, ప్రార్థనలు ఏకీభవించండి. మరి స్తోత్ర హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. స్తోత్ర 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 హల్లెలూయ. యేసు రాజానికి వందనాలు, యేసు రాజానికి స్తోత్రం. కృతజ్ఞతా స్తోత్రములు నీకు చెల్లించుచు ఉన్నాము తండ్రి. కృతజ్ఞతా స్తోత్రములు నీకే చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకునైనా ఆత్మ సంబంధమైన పాటలతోనూ కీర్తనలతోనూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ నీ సన్నిధిలో ఆయన నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మేము పొందగలిగి ఉన్నాం. ఈ దినమందు మరొక మారు నీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాం. నాయన ఆత్మ పరిపూర్ణత కలిగిన వారమై ఉండి ఆయన సిద్ధపాటు కలిగిన ఆత్మ చేత నీ సన్నిధిలో నీ మాటల కోసము వేచి ఉన్నాము తండ్రి. యేసయ్యా మాట్లాడు నాయన, నువ్వు మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడుతున్నావు యేసయ్యా. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడబోతూ ఉన్నందుకు వందనాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని దర్శించబోతున్నందుకు నీకు స్తోత్రములు నాయన. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. ప్రార్థించుకుందాం. మన మధ్యలో ఉన్న ఆనందమ్మ గారు వాక్య నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. అమ్మగారికి మైక్ ఇవ్వండి. హల్లెలూయ. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రం. సర్వాధికారి అయిన తండ్రి నీకు స్తోత్రం. అందరూ ప్రార్థనలో ఉండాలి, అడగాలి దేవుని వాక్యము. ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడులాగున వాక్యమై ఉన్న దేవుడు మీరే సహాయం చేయండి తండ్రి. మరి ఆ కుమార్తె మంచి బలం ఆరోగ్యం నిలబడటం శక్తి కూడా దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన కుటుంబం అంతానైనా ఈ సేవల వాడుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మహిమగల తండ్రి మహారాజనైనా మహిమోన్నతుడు తండ్రి శాంతి సమాధానాల అధిపతి అయిన తండ్రినైనా మరి ఈ రోజు అవును తండ్రినైనా నీ ఆలయానికి చేరుకునే భాగ్యం అయినా మరి దయచేయండి. ఏ సైతాన్ని ఎవరిని ఎంత పడకుండా తను ఎవరు తీసుకొని పోకుండా తండ్రినైనా మీ మహిమగల స్థూలత స్వస్థపరచండి తండ్రినైనా. మరి ఏసయ్యనైనా చెప్పబోయే వాక్యం అంతా తండ్రినైనా నీ సాధనలో ఉంచుకున్నామని ఈ చిన్న ప్రార్థన ఆలపించి అంగీకరించమని వేడుకొంచు బతుకులాడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ చెప్తాం ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించిన అమ్మగారికి ప్రభు దీవెనలు మెండుగా కలుగునుగాక. మంచిది. ఈ సమయాన దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని సందేశంలోనికి ఆలస్యము చేయక ఈ సమయాన్ని మరి వాడుకొని వారమై ఉంటూ ఉన్నాం. మంచిది. ప్రేమైన దేవులారా, గత వారము గడిచిన వారాలు ఎన్నో అద్భుతమైన మాటలతో దేవుడు మనతో మాట్లాడాడు. దినదినము అనేక విషయాలను తెలియపరుస్తూ బలపరుస్తూ ఆయనలో నిలుపుకుంటూ వస్తూ ఉన్నాడు. వాటి కృపను దేవుడు మనకిచ్చినందుకు ఒకసారి రెండు చేతులు చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. గట్టిగా దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, ఆయన పరిశుద్ధ నామము సన్నుతించబడునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. చేరిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో శుభాలు తెలియచేస్తూ అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరికి ప్రభు దీవెనలు మెండుగా కలుగునుగాక. మరి ఈ దిన దేవుని సందేశం మనం విందాం శ్రద్ధ కలిగి.
వినగలిగిన చెవులు కలిగి, గ్రహింపగలిగిన హృదయము కలిగి దేవుని వాక్యం మీద మనము దృష్టి ఉంచి వారమై ఉందుముగాక. ప్రియరా, ఈ లోకములో బంధాలు, బాంధవ్యాలు, తల్లి పిల్ల, అన్న చెల్లి అని ఈ లోకములో ఎన్నో బంధాలు ఏర్పడ్డాయి. ఈ లోకమందు కుటుంబాలు ఏర్పడ్డాయి. ఈ లోకమందు స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే ప్రియమైన దేవుళ్ళ, ఇవన్నీ ఎలాగున కలిగాయి? ఇవన్నీ ఎలా కలిగాయి? ఆదాము ఒకటిగా ఉన్నప్పుడు ఆయనకు బంధాలు లేవు. ఆదాము ఒంటరిగా జీవిస్తున్నప్పుడు స్నేహబంధాలు లేవు. ఆదాము ఏదేను తోటలో నివాసము చేయుచున్నప్పుడు కుటుంబము లేదు. మరి ఎప్పుడు కుటుంబముగా ఏర్పడింది? ఎప్పుడు ఆయనకు బంధముగా ఏర్పరిచాడు? ఎప్పుడు మరి దేవుడు అతని ఒక జత ఏర్పరిచాడు అనంటే ఒంటరై ఉన్న వేళలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒంటరై ఉన్న వేళలో దేవుడు ఆ మనిషిని చూసి, నేను లేని సమయాన ఒంటరిగా ఉన్నాడు అని చెప్పి, ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అది కీడు అని ఎంచి వానికి సాటి అయిన సహాయముగా ఒక స్త్రీని ఏర్పరిచాడు దేవుడు. అప్పుడు మొదలైందండి బంధం. హల్లెలూయా. ఎక్కడ మొదలైంది బంధము? ఎక్కడ మొదలైంది? ఏదేను తోటలో దేవుడు జతపరచబడిన మొదటి వివాహముతో బంధము, కుటుంబము, స్నేహము అక్కడే మొదలైంది. పిల్లరా, మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే బంధము ఏర్పడింది, దేవునితో సంబంధము విడిపోయింది. వాస్తవా? బంధము ఏర్పడింది, దేవునితో సంబంధము విడిపోయింది. ఎలా అంటే పిల్లరా, అపవాది కుయుక్తితో ఆలోచన చేసి తన అధికారము కిందికి వారిద్దరిని తీసుకున్నాడు. వారిద్దరిని లోబరుచుకున్నాడు. ఏదేను తోట మీద మరి సమస్తము మీద, ప్రకృతి అంతటి మీద మనిషికి అధికారం ఇచ్చాడు దేవుడు. కానీ ఆ అధికారం అంతా కోల్పోయాడు ఆదాము. బంధముగా ఉన్నవారు వారిద్దరు కలిసి సాతాను సంబంధులుగా మారిపోయారు. ఇప్పుడు బంధం అనేది ఏమైపోయిందంటే దేవునితో సంబంధాన్ని విడగొట్టేసింది. బాగా ఆలోచించండి పిల్లరా, బంధము దేవునితో సంబంధాన్ని తెంపివేసింది. బంధము దేవునికి దూరస్తునిగా చేసింది. బంధము దేవునికి సమీపస్తునిగా ఉండకుండా చేసింది. బంధము దేవుని నుండి వేరు చేసింది. బంధము దేవునికి ఏం చేసింది? వైరము కలుగజేసింది. ఆయన ఒకటి ఆలోచన చేశాడు, అపవాది అనేక రీతిలుగా ఆలోచన చేశాడు. ఈ బంధము సంబంధముగా మారి ఆయనతో మరలా కలిసి ఉండాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి భూమి మీదికి వచ్చాడు. హల్లెలూయా. ఆ బంధాన్ని సంబంధిగా తన సొత్తుగా చేర్చుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి భూమి మీదికి వచ్చాడు. ఆనాడు బంధము చేశాడు, దేవునితో సంబంధము విడిపోయింది. ఏదేను తోట నుంచి వెలివేయబడ్డారు, దూరస్తులైపోయారు. ఇప్పుడు సమీపస్తులుగా కావాలి, ఆయనతో సంబంధము పెట్టుకుని వారు కావాలి, ఆయన సొత్తుగా మార్చబడాలి, ఆయన మాట వినేవారిగా కావాలి. ఆనాటి నుండి ఆత్మరూపిగా దేవుడు అనేక రీతిలుగా మరి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. విన్నట్టుగానే ఉన్నారు, కానీ దేవునికి దూరస్తులై ఉన్నారు. పిల్లరా, అనేక విషయాలు మనము నేర్చుకోవలసినవి ఉన్నాయి. అయితే ఈ దినమున విశ్వాసము, బంధముల గురించి ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా.
విశ్వాసము బంధము. ఏంటి ఈ విశ్వాసానికి బంధానికి మరి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి? ఈరోజు మనము గ్రహించబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియములారా, విశ్వాసం అనేది ఒక దృఢమైన నమ్మకము. విశ్వాసం ఏమిటంటే ఒక దృఢమైన నమ్మకం. దృఢం అంటే ఏంటి? దృఢం అంటే ఏంటి? ఏంటి? బలమైంది, గట్టిది. ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక విషయాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక నమ్మకాన్ని కలుగజేస్తుంది విశ్వాసం, దృఢత్వాన్ని కలుగజేస్తుంది. దేవుని పిల్లలలో ఉండవలసినది ఏమిటంటే విశ్వాసము నమ్మకాన్ని కలుగజేస్తుంది కనుక అతి దృఢత్వాన్ని దేవునితో కలుపుకోవాలి అని ఆశ దేవుడు కోరుకున్నాడు. అందుకే ప్రతిలో ఇది కేవలము నమ్మకము మాత్రమే కాదు, కానీ విధేయతతో కూడినది. దేనితో కూడినది? విధేయత కావాలి. నీకు విశ్వాసం ఉండాలి అన్నా, దేవునిపై నమ్మకము కలగాలి అన్నా, మొట్టమొదటిగా నీలో ఉండవలసినది ఏమిటంటే విధేయత. హల్లెలూయా. ఆ విధేయత నీలో ఉండాలని మరి ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అదే ప్రియదేవులారా, విశ్వాసం అనేది దేవుని వైపు లేదా ఒకరి వైపు దృఢత్వాన్ని కలగజేసేదాన్ని లేదా నమ్మకాన్ని కలిగించడాన్ని, నమ్మకముకు అనుగుణముగా నడుచుకునే దానిని విశ్వాసము అని మనం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేనిపైన నమ్మకం కలిగి ఉండాలి, దేనిపైన విశ్వాసం కలిగి ఉండాలి అనంటే చూసేదాన్ని బట్టి కాదు విశ్వాసం ఉంచాల్సింది. నీవు నమ్మకం ఉంచావు అనంటే అది నీకు కలిగి ఉన్నదని ఆశతో ఉండాలి, అది నువ్వు పొంది ఉన్నావని ఆశతో ఉండాలి. అట్టి నమ్మకాన్ని నీలో కలిగి ఉండాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, బైబిల్ ఉన్న వారందరూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ రాయబడిన విషయాన్ని మనము గమనిద్దాం పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసము దేనితో సంబంధమైనది? ఇప్పుడు విశ్వాసం అనేది ఏది? నిరీక్షణ కలిగించేది. నువ్వు ఏదైతే పొందుకోవాలని ఆశపడుతున్నావో దాని నిమిత్తము ఎదురు చూడవలసినది. ఆ వచనాన్ని పూర్తి చేయండి. మరలా ఫస్ట్ నుంచి చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది, అదృశ్యమైనవి ఉన్నవన్నకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండాలి. మన ఎదుట లేనిది ఉన్నది అని ఒక రుజువు కలిగిన వారమై ఉండాలి, ఒక నమ్మకము కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. ఏమిటిది? విశ్వాసం అనేది దేనికి నిజ స్వరూపము? నిరీక్షింపబడి వాటి యొక్క. నువ్వు దేనికోసం నిరీక్షణ కలిగి ఉన్నావు? దేనికోసం నిరీక్షణ కలిగి ఉన్నావు? ఇప్పుడు ఒక మొబైల్ తీసుకోవాలనుకున్నావు అంటే నిరీక్షణ కలిగి ఉంటావా? లేదా? నిరీక్షణ కలిగి ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నావు? కానీ ఆ సమయం వరకు నువ్వేం చేస్తావు? వేచి, అంటే నిరీక్షణ కలిగి ఉంటావు. అంటే నీ విశ్వాసము నీకు దృఢత్వాన్ని, నమ్మకాన్ని కలగజేస్తూ ఉంది. వాటి యొక్క నిజ స్వరూపము ఉన్నవని అక్కడ ఏమనుంది? అదృశ్యమైనవి, అంటే నీకు కనబడనివి. హల్లెలూయా. నీకు ఏదైతే కనబడదో అది ఉందని రుజువు పరుస్తూ ఉంది. అది నీతో ఉందని ఒక రుజువు పరుస్తూ ఉంది ఈ విశ్వాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
విశ్వాసం ఎలా ఉండాలి అంటే ఉన్నది అని నమ్మాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దాన్ని పొంది ఉన్నాను అని ఒక నమ్మకంతో ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేసినట్టు, నీవు ఏం చేసినట్టు? విశ్వాసము ఉంచినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియులారా, విశ్వాసము చాలా మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది. మరి ముఖ్యం చెప్పాలి అంటే దేవుని పిల్లలలో, ఎవరిలో? దేవుని పిల్లలలో చాలా ప్రాముఖ్యమైన భాగము. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవులారా, ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచగలుగుతావో విశ్వాస సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతావు. తిమోతికి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. త్వరగా చదవాలి. 6వ అధ్యాయము 12వ వచనం, మొదటి తిమోతికి రాసిన పత్రిక. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. చాలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడండి? నిత్య జీవాన్ని చేపట్టాలి. ఎవరు చేపట్టాలి? ఎవరు చేపట్టుకోవాలి ఇప్పుడు నిత్య జీవాన్ని? రోడ్డు మీద వెళ్ళవానికి సాధ్యం కాదు, బార్లో కూర్చొని మందు తాగేవానికి సాధ్యం కాదు, పని చేసుకుంటూ వెక్కిరి చేష్టలు కలిగిన మాటలు, వ్యర్థమైన మాటలకు సమయమును హెచ్చించేవానికి సాధ్యము కాదు. మరి ఎవరికి సాధ్యమవుతుంది? ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న వారికి సాధ్యమవుతుందా? ముసలమ్మ ముచ్చట్లు, వీధులలో ముసలమ్మ ముచ్చట్లు పెడుతున్న వారికి సాధ్యమవుతుందా? నిత్య జీవము చేపట్టాలి అంటే దేవుని మీద నమ్మకము కలగాలి, అనగా విశ్వాసం ఉండాలి. విశ్వసించువాడే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచువాడే ఏమవుతాడు? చెప్పాలి, పూర్తి చేయండి ఆ మాట. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచువాడే ఎవరు? నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఎవడు పడితే వాడు నిత్య జీవానికి అర్హుడు కాడు. దేవునితో బంధము, సంబంధము, అనుబంధము కలిగిన వాడే, నిత్యము ఆయనతో కలిసి జీవించేవాడే, నిత్యము ఆయన మాట మీద నమ్మకం ఉంచేవాడే, నిత్యము ఆయన వైపు చూచువాడే, నిత్యము ఆయన మాటలను తూచా తప్పకుండా అనుసరించువాడే. ఆయన మాటలేంటి? దేవుని వాక్యం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవులారా, క్రీస్తు యేసునందు విశ్వాసముంచు వారికి మాత్రమే ఏమి దొరుకుతుంది? నిత్య జీవము దొరుకుతుంది. అందుకే ఇక్కడ చెప్తున్న మాటలేంటి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు. ఏ పోరాటం చేయాలి? దేనికోసం పోరాటం చేయాలి? దేనికోసం? వీధుల్లో ఒక లారీ పెట్టాడు, దాని మీద మంచి వస్తువులు పెట్టాడు, ఫ్రీ ఫ్రీ అన్నాడు. ఏం పెట్టాడు? ఇంటి నిత్యావసర సరుకులు పెట్టాడు, ఫ్రీ అన్నాడు. ఏ పో అన్నారు అందరూ. ఏ పో అన్నారా? నువ్వు ఫ్రీ అంటే పోరా అన్నారా? ఏం చేశారు? ఏం చేశారు? అందరూ ఎగబడ్డారు. దేనికోసం? ఇప్పుడు చేతిలో గింజలు పట్టుకో, అలా పారవేయి, ఏమొస్తాయి? ఏమొస్తాయి? ఎక్కడికి వస్తాయి? ఆ గింజలు ఏరుక తినడానికి. ఎన్నో వస్తాయి? ఒకటేనా? ఎన్నో ఎన్నో వస్తాయి. ఇప్పుడు మనుషులు ఎలా ఎగబడ్డారు? ఫ్రీ అన్నందుకు ఎలా ఎగబడ్డారు? ఫ్రీ అన్నందుకు ఎలా పడ్డారు? డబ్బులు అంటే ఎంత? 1500, 1200 అది ఎంత? నువ్వు బలి చెప్పినావా? రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటే అంత క్వాలిటీ లేదు, ఏం లేదు, అంత 1200 ఇప్పుడు నువ్వు 300 లాభం కొట్టాలని చూస్తున్నావా అని అంటాడు.
వాటి క్వాలిటీ ఇస్తాడు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే 3 కట్ చేస్తారు. అవునా పిల్లరా? ఎందుకు ఈ మాట మీతో పంచుతున్నాను? ఫ్రీగా ఏది రాదు. అవునా? ఫ్రీగా ఏది రాదు. ఏం చేయాలి? దేనికైనా కష్టపడాలి. కష్టపడితేనే వస్తుంది. కష్టపడితేనే నీ సొంతం అవుతుంది. కష్టపడకుండా ఏదియో రాదు. పోరాటం చేయాలి. నిత్య జీవము కోసం నువ్వు పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే ఇప్పుడు నిత్య జీవం ఏంటి? అది ఒక వస్తువు కాదే, నాకు కనబడదే అని అనుకోవచ్చు. కంటికి కనబడదాని కోసం నువ్వు పోరాటం చేయాలి. హల్లెలూయా. అదృశ్యమై ఉన్నది అది. కొలసీలకు రాసిన పత్రికలు అనుకుంటా, లేదంటే తెస్సలోనికులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము ఒకసారి చూడండి. దేనికోసం చెప్తున్నాడు అక్కడ? కొలసీలు కానీ తెస్సలోనికులకు కానీ పైనున్న వాటి మీదే అని అంటాడు అక్కడ. తీసారా? ఏదది? అది కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో చదవండి ఒకసారి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఆయన ఎవరు? మనకు జీవమై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరై ఉన్నారు? ఎవరు? యేసుక్రీస్తుల వారు. మనకు జీవమై ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు ఆయనే. అమ్మాయి ఎటువంటి ఇక్కడ వాక్యం లేదు, అక్కడ కాదు. నువ్వు ఆమెకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది ఏమిటంటే, మనకు ప్రత్యక్షమయ్యే యేసుక్రీస్తుల వారు ఇప్పుడు తండ్రితో దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. ఏ రీతిగా? మన జీవము దేవునితో దాచబడి ఉన్నది. ఆయనతో పాటు, క్రీస్తు యేసుతో పాటు మన జీవము కూడా దేవుని దగ్గర దాచబడి ఉన్నది. ఇప్పుడు చదవండి అన్నమాట. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. ఎప్పుడు ప్రత్యక్షపరచబడతారు? ఎప్పుడు ప్రత్యక్షపడతారు? మీరు కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ప్రత్యక్షపరచబడతారు. ఏ రీతిగా? ఆయన మహిమలో. హల్లెలూయా. అంటే ఆయన జీవము, మన జీవము ఆయనలో ఉన్నది. అందుకే మనము ఏమై ఉండాలి అంటే ఇప్పుడంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచేవారముగా మనం ఉండాలి. మన జీవం మనకి ఎవరికి కనబడదు. అవునా? కనబడుతుందా నీ జీవము? కనబడుతుందా? కనబడదు. అంటే నువ్వు ఇప్పుడు ఈ దేనికోసం నిరీక్షించాలి అంటే నీ ఎదుట కనబడే దానికోసం కాదు. అది ఒకరోజు నీ ఎదుట ఉండకుండా పోతుంది, ఇంకొకటి వస్తుంది, అది పోతుంది, ఇంకొకటి వస్తుంది, అది పోతుంది. అంటే అది అశాశ్వతమైనది. నీకు కనబడేదంతా అశాశ్వతమైనది. ఒకరోజు ఇది మాయమవుతుంది. కానీ నీకు జీవమై ఉన్న దానికోసము నువ్వేం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి అంటే నీలో ఉండవలసినది ఏంటంటే విశ్వాసము. అందుకే విశ్వాస సంబంధమైన పోరాటము నువ్వు పోరాడితేనే నువ్వేం పొందుకోగలుగుతావు? ఏం పొందుకుంటారు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏ జీవము? నిర్జీవము. ఏ జీవము? నిత్య జీవం అంట. తెచ్చేద్దాం అనుకున్నా, కానీ నిత్య జీవం అనే మాటలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
6వ వచనంలో ఒకసారి చూడండి. మరి అక్కడే 6వ అధ్యాయంలో కాదు ఎబ్రిలకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం ఒకసారి చూడండి. 6వ అధ్యాయం చదవండి. అయ్యా ముందున్న వచ్చిన అక్షరాన్ని ఎగురగొట్టేసావేంటి? ముందున్న అక్షరం అని ఎగురగొట్టావయ్యా, మింగితివా, తినేస్తే బాగుందా టేస్ట్? ముందున్న అక్షరాన్ని మింగేస్తే నువ్వు. కాబట్టి నిర్జీవ క్రియలను, హల్లెలూయా, నిర్జీవ క్రియలను ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పించాను మీకు అర్థమైందా? ఎందుకు ఈ మాట చెప్పాను? ఇందాక ఒక మాట చెప్పాను, లేదు ఖచ్చితంగా ఇదే అని చెప్పింది, అవునా? అందుకే ఏం చేయాలంట? నిర్జీవమైన వాటిని ఏం చేయాలి? వదిలివేయాలి. నిర్జీవమైన వాటిని వదిలివేస్తే నిత్య జీవాన్ని పొందుకుంటాము. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నిర్జీవమైన వాటిని వదులుకున్నప్పుడు జీవము కలిగిన దానిని, అనగా నిత్య జీవము కలిగి మనము దాన్ని సంపాదించుకోవడానికి మనము పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే ఆయనతో బంధము కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఆయనతో బంధము కలిగిన వారమై ఆయనతో బంధము, ఆయనతో మనము బంధము కలిగిన వారిగా ఉండగలిగితే ఆ బంధం ఏంటంటే విశ్వాస సంబంధమైనది. హల్లెలూయా. ఆ బంధము విశ్వాస సంబంధమైన బంధము మంచి పోరాటాన్ని పోరాడేలాగా చేస్తుంది. ఎందుకంటే విశ్వాస సంబంధులందరూ త్యాగాన్ని చేస్తారు. విశ్వాస సంబంధులు త్యాగం ఎందుకు చేయగలుగుతారు చెప్పండి? వారిలో ఉన్న దృఢమైన నమ్మకము, హల్లెలూయా, వారిలో కలిగించే దృఢమైన నమ్మకము, ఆ దృఢమైన నమ్మకము వారిలో పుట్టిస్తుంది. కాబట్టి వారిలో త్యాగముగా వస్తుంది. అందుకే విశ్వాస సంబంధమైన వాటి మీద వారు మనసు నుంచుతారు. గట్టిగా చప్పట్లు కొడదాం. విశ్వాస సంబంధమైన వాటి మీద మనసు నుంచిన వారందరూ విశ్వాసములో పోరాడుతారు. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన వాటి మీద మనసు నుంచి దానిని సొంతం చేసుకోవడానికి పోరాటం కలిగిన వారిగా ఉంటారు. అందుకే ప్రియమైన దేవులారా, ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో చెప్పబడిన మాట ఒకే ఒక మాట ఏమిటంటే, విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఎవరి యొద్దకు వచ్చేవాడు? దేవుని యొద్దకు వచ్చేవాడంట. ఆయన ఉన్నాడనియు తాను వెతికే వారందరికీ ఫలము దయచేయవాడని నమ్మవలెను. హల్లెలూయా. ఏం పుట్టాలి ఇప్పుడు? ఏం పుట్టాలి? నమ్మకం ఎలా పుడుతుంది? ఎలా పుడుతుంది నమ్మకం? విశ్వాసము ద్వారా నమ్మకం. ఎవరికి? యేసుక్రీస్తు ఉన్నాడని ఆయనను వెతికే వారందరికీ ఒక నమ్మకము కలుగుతున్నప్పుడు ఆ నమ్మకములోనే విశ్వాసమందు దృఢత్వము కలుగుతూ ఉంది. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఎవ్వరు ఇష్టలుగా ఉండలేరు. విశ్వాసం ప్రాముఖ్యమైనది. విశ్వాసము దేవుని పిల్లలకు ప్రాముఖ్యమైనది. అది దేవునితో బంధాన్ని కలుపుతుంది. ఏ బంధం అది? ఏ బంధం అది? అన్నా చెల్లెళ్ళ బంధం కాదు, అక్క చెల్లెళ్ళ బంధం కాదు, అన్నదమ్ముల బంధం కాదు, తల్లి పిల్లల బంధం కాదు. అది రక్త సంబంధము. ఆ రక్త సంబంధం ఏంది? వీళ్ళలో కూడా ఉందిగా. కానీ మనుషుల రక్త సంబంధము కంటే ఆయన రక్తములో కడగబడిన బంధము చాలా 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 ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఏ పోరాటం చేయాలి? మంచి పోరాటము చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే విశ్వాసము లేకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు, ఉండనేరరు, ఉండరు.
కాబట్టి విశ్వాసులకి మాత్రమే సాధ్యమవుతుంది. కానీ విశ్వాసము దేవునితో బంధాన్ని కలుపుతూ ఉంది. ఆ బంధము దృఢమైనదిగా నీకు నాకు మనందరికీ ఉండాలని దేవుని దాసునిగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమిత్రులారా, మరి క్రైస్తవులకు దేవుని పిల్లలకు విశ్వాసము ముఖ్యమైనదిగా ఉంటుంది. అందుకే విశ్వాస సంబంధమైనవి వాటిని మాత్రమే అనుసరించాలి, దేనిని అనుసరించకూడదు. కానీ నాడు లోకము ఎలా ఉందంటే ఆ లోకము కాబట్టి లోకము వారికి ఇష్టం వచ్చినట్టుగా అనుసరిస్తుంది. కానీ దేవుని పిల్లలు, క్రైస్తవ బిడ్డలు దేవుని వాక్యములో ఉన్న సత్యమును ఎరిగిన వారిగా ఉండాలి. విశ్వాస సంబంధమైనది ఏమిటి అనంటే ప్రియమిత్రులారా, ఆయనతో బంధాన్ని కలిపే వాటిని మాత్రమే అనుసరించాలి. ఆయనతో బంధము కలగజేసిన దాన్ని మాత్రమే అనుసరించాలి. ఆయనతో బంధము కలగజేసేది ఏంటి ఒకటి చెప్తారా మీరు? ఆయనతో బంధము కలగజేసేది ఏంటి చెప్పాలి? ఎవరో ఏదో చెప్పారు మొదటిగా. ఎస్, ఆయనతో కలగజేసేది ఏంటి? ప్రార్థన బంధం. అది మామూలుది కాదు, అవునా? ప్రార్థన ప్రతిరోజు నిన్ను బంధము అంటే ఇంకా దాన్ని ఏం చేస్తుందంటే ఇటుకకు సిమెంటుకున్న అనుబంధం కంటే ఇంకా దాంతో పోల్చకూడదు. అంటే మీకు అర్థమవడానికి దాంతో పోలుస్తూ ఉన్నా. మై ఇదేంటే ఇప్పుడు హల్లెలూయా. కాబట్టి ప్రియమిత్రులారా, అలాంటి బంధము కలిగి ఉండాలి అని అంటే నువ్వు ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. అందుకే శిష్యులు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని ఏమడిగారు? అయ్యా, ఈ లోకములో మేము చేపలు బట్టి బ్రతికాము, నీ దగ్గరికి వచ్చాము, ఏమీ లేదయ్యా, మాకు ఒకరొకరికి 4 కోట్లు అన్నారా? చేపలు పట్టడానికి పోయినప్పుడు చలిగాసుకోవడానికి బాగుంటుంది కోట్లు, ఆ కోట్లు అడిగారా? ఈ లోక సంబంధమైన కోట్లు అడిగారా? ఏం అడగలేదు. అడిగింది ఒకటే, ప్రార్థన నేర్పయ్యా. ఏమడిగారు ప్రభుని? మాకు ప్రార్థన నేర్పు. ఆయన వారికి నేర్పిన ప్రార్థన ఏంటి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించుము, మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. హల్లెలూయా. ఏం నేర్పాడండి? ఏం నేర్పారు? ప్రభు ఏం నేర్పారు? ప్రార్థన నేర్పారు. ప్రభు దగ్గరకు వస్తే ఇయ్యనేంటారా? ఏదో మేము పొందుకోవాలని వస్తే ప్రార్థన నేర్పాడు అనుకున్నారా? వాళ్ళు అడిగింది వారికి దేవుడు ఇచ్చాడు. ఆ ప్రార్థన ద్వారా మనం ఏమి పొందుకోగలము? యోహాను సువార్త 4వ అధ్యాయం 14 వచనంలో ఒక మాట ఉంటుంది, నా నామమున మీరు నన్నేమి అడిగినను అది నేను మీకు చేతును అని అంటాడు. హల్లెలూయా. యోహాను సువార్తను 14వ అధ్యాయం 14 వచనంలో ఉంటుంది, నా నామమున. ఎవరి నామం అనేది? అది ఎవరి నామం? చిన్న నామమా? ఆయన చెప్తున్నాడు నా నామం అంటున్నాడు. మరి ఏం చేద్దాం? నేను ఎవరి నామం అంటే ఆయన చెప్పింది కూడా కరెక్టే ఒక రకంగా. అంటే ఎవరి నామం అంటే నా నామం అన్నాడు. అక్కడ ఉండే చెప్తున్నాడు. నేను అడిగింది అది కాదు, యేసు ప్రభుల వారి నామము. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామం అది. మనకి ఇవ్వబడినది ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. ఆ ప్రభుల వారు చెప్తూ ఉన్నాడు, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను. ఎందుకంటే ప్రార్థన దేవునితో బంధము. హల్లెలూయా. ప్రార్థన దేవునితో బంధాన్ని డైరెక్ట్ కనెక్షన్. ఇంకా అది వైర్లెస్ కనెక్షన్. అది అస్సలుకి ఈ సెల్ ఫోన్ కన్నా పైన అది ఉంటుంది, శాటిలైట్ ఉంటుంది, అవునా?
సెల్ ఫోన్ కనెక్షన్ కావాలంటే షార్ట్ లైట్ ఉంటుంది పైన, అది లేకపోతే సెల్ ఫోన్ దేనికి పనికిరాదు. అవునా? దాంట్లో కాస్త ఏదైనా రిపేర్ వస్తే ఇక నుంచి ర్యాకెట్ వేసుకొని ఉరకాలి. ఇంకంతే, ఇక నుంచి ర్యాకెట్ వేసుకొని దాని దగ్గరికి పోయి మొత్తం రిపేర్లు చేసి మళ్ళీ కిందికి రావాలి. ఆ షార్ట్ లైట్ అంతగా ఉంటేనే పనిచేస్తుంది. కానీ నీలో సమస్తము బాగుపరిచేది వైర్ల కనెక్షన్తో ఉన్న బంధం కాదని, వైర్లెస్ బంధం. అది డైరెక్ట్గా అది దేవుని దగ్గరికి వెళ్తుంది. అందుకే ప్రార్థన బంధము కలిగి ఉండాలి, ప్రార్థన సంబంధమైన జీవితము కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండడానికి నీలో మొదటిగా విశ్వాసం అనేది నీలో మొదటిగా ఉండాలి. అది క్రీస్తు అనే బండ పైన పునాది వేయబడినదై ఉండాలి. హల్లెలూయా! క్రీస్తు అనే బండ పైన పునాది వేయబడినదై ఉండాలి. ఎవరికి వారు క్రీస్తు అనే బండ మీద స్టాండర్డ్ అయిపోవాలి విశ్వాసముతో. అందుకే ప్రియదేవులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. ఎవరికైనా సాధ్యమవుతుందా? సాధ్యమైన వారు ఎవరైనా ఉన్నారా? నేను విశ్వాసం ఉంచలేదు దేవుని మీద, దేవుడు నాకు అన్నీ కలుగజేశాడు అని చెప్పుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. విశ్వాసము ద్వారానే మన పితరులు రాజ్యములను జయించారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ఉంటుంది. ప్రతిభరా విశ్వాసం వల్లంట రాజ్యములను జయించారు, సింహాల నోళ్లను మూయించారు, అగ్ని బాణములను చల్లార్చినట్టుగా దేవుని వాక్యం సెలవు. అదే 11వ అధ్యాయం చదవండి. ఆ చివరి భాగంలో అక్కడ ఉంటుంది చూడండి, ఆ కింద ఆ మూలన చివరి పేపర్లో 11వ అధ్యాయం కింద నుంచి ఇటువైపు నుంచి చదవండి ఒకసారి. తీసారా? ఎన్నో వచ్చినమయ్యా? కాదు, అది కాదు, 32 చదవండి, లేదా 33, 32, 33 చదవండి. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గురించి ప్రవక్తల గురించి వివరించుటకు సమస్తము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహము నోలను మూయించిరి, అగ్ని బాణములు చల్లార్చిరి, ఖడ్గదారములు తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులయ్యిరి, అన్యుల సేనలను పారద్రోలిరి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేని ద్వారా? బలము వలన జరిగిందా? ఏమండి? సైన్యము వలన జరిగిందా? ఏమండి చెప్పాలి? బలగము వలన జరిగిందా? దేని వలన జరిగింది ఇదంతా చెప్పాలి. ఇక్కడ నా వైపు చూడండి. ఇప్పుడు ఇవన్నీ చేశారు ఎవరెవరు? అక్కడ ఎవరెవరు చెప్తున్నాడు? చాలా మంది చెప్తున్నాడు. అక్కడ యెఫ్తాల గురించి చెప్పాడు, సమూయేలు గురించి చెప్పాడు, గిద్యోను గురించి చెప్తున్నాడు, సంసోను గురించి చెప్తూ ఉన్నాడు, దావీదును గురించి చెప్తున్నాడు, సమూయేలు గురించి చెప్తూ ఉన్నాడు. కానీ వీళ్ళందరూ చేశారు, జయించారు, పారదులారు, అగ్ని బాణములు చల్లార్చారు, పరాక్రమశాలులయ్యారు, బలహీనులై బలపరచబడ్డారు. దేని వలన అనంటే ఒకే ఒకటి అని వాళ్ళు ఉంచారండి. ఒకే ఒకటి, దేవుని మీద దృఢమైన నమ్మకము ఉంచారు. హల్లెలూయా! దేవుని మీద ఎవరు ఉంచారు? ఏముంచారు వాళ్ళు? దృఢమైన నమ్మకం. ఆ నమ్మకం ఏంటి? మనం చెప్పుకుంటున్న విశ్వాసం. అవునా? దృఢత్వాన్ని కలగజేసేదే విశ్వాసము. విశ్వాసము ద్వారా విశ్వాస సంబంధమైన వాటి మీద జయమును ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా! క్రీస్తునందు ప్రియులారా, నీవు జయము పొందాలి అన్నా, నీవు పరాక్రమశాలిగా నిలవాలి అన్నా, అపవాది కుయుక్తులను నీవు ఎదిరించాలి అన్నా, లయపరచాలి అన్నా, ఒకే ఒకటి, దేవుడిచ్చిన సర్వాంగ కవచము ధరించుకున్నప్పుడు విశ్వాసముతో నీవు నిలవగలుగుతావు. విశ్వాసము ద్వారానే దేనినైనా నీవు జయించగలుగుతావు. అందుకే దేవునితో బంధం అనేది వీడిపోకూడదు. లోకములో ఎన్నో బంధాలు ఉన్నాయి.
ఇందాక నేను మీతో చెప్పాను, ఏమని చెప్పా? అక్క చెల్లెళ్ళ బృందము, అన్నదమ్ముల బృందము, తల్లిదండ్రుల బృందము, మామల బంధము, అత్తల బంధము, సుత్తెల బంధము, ఇంకా ఎన్నో ఉన్నాయి కదా లోకంలో. ఈ బంధాలన్నీ ఇవన్నీ ఏమైపోతాయి? తుత్తినీయలుగా విడిపోతాయి. తుత్తినీయలుగా విడిపోతాయి. హల్లెలూయా. తుత్తినీయలు అంటే అవి పగిలిపోతాయి, వీడిపోతాయి, కనబడకుండా పోతాయి. అందుకే పిల్లరా, ఈ బంధాలను నమ్ముకుంటే నువ్వు మోసపోతావు. కానీ దేవునితో అనుబంధం పెట్టుకుంటే నీకు కావలసినది సంపాదించుకుంటా ఉండాలి. నేను ఆ బంధం నుంచి తప్పు చెప్పడం లేదు, కానీ ఈ బంధాలు కలిపిన వాటితో నీవు అనుబంధం పెట్టుకోవాలి. హల్లెలూయా. ఆనాడు ఆదాము అవ్వలు సంబంధము వీడిపోయారు. ఆ సంబంధాన్ని మళ్ళా దేవునితో కలపడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద? ఎవరి మీద? దేవుని మీద ఉంచాలి. నీకు కావలసిన దాని మీద కాదు నువ్వు విశ్వాసం ఉంచాల్సింది. ఈరోజు నీకేదో కావాలని వచ్చావు, దాని మీద నువ్వు విశ్వాసం ఉంచితే అది నీకు రాదు. అది పొందాను అని దేవుని మీద నువ్వు నమ్మకము, దృఢత్వము కలిగి విశ్వాసముతో నువ్వు ఉండగలిగితే అది నువ్వు ఎప్పుడు అది నీతోనే ఉండిపోతుంది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, వచ్చిన వారందరూ ముందరే కూర్చుంటారు కదమ్మా, చేనులో కూర్చోవచ్చుగా కొంతమంది లేచి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఈ విషయాలు మనసులో పెట్టుకోవాలి. అందుకే విశ్వాస సంబంధమైన వాటి మీద మనం ఏం చేయాలి? మనసు పెట్టాలి. విశ్వాస సంబంధమైనది ఏంటి? విశ్వాస సంబంధమైనది ఏంటి? ఇదే మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనములో అక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తితో కాకుండా ఆ పక్కనున్న మాటలు చదవండి అయ్యా. అమ్మా 6వ అధ్యాయము 6 లేదా? ఒక్క నిమిషం. 4వ అధ్యాయం మొదటి తిమోతి లేదా 2వ తిమోతి. దేవునికి మహిమ కలుగును. 6వ అధ్యాయం అనుకుంటే చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 5వ వచనం, 11వ వచనం. నేనే కన్ఫ్యూజ్ చేస్తున్నా మిమ్మల్ని. నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఆ మాట పక్కన పెట్టండి. ఆ మాట పక్కన పెట్టండి. ఆ మాటలు చదవండి. మొదటి నుంచి చదవండి. ఆ మాట ఒక్కటి పక్కన పెట్టి మిగతా చదవండి. నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఈ మాటలు ఒక దైవజనుతో చెప్పాడు. అవునా? ఒక దైవజనునితో చెప్పాడు. ఇప్పుడు ఈ మాట అందరితో చెప్పాడు అనుకుందాం. అందరితో చెప్పాడు అనుకుందాం. ఇప్పుడు మనం దేన్ని సంపాదించుకుంటున్నాము? ఆలోచించండి. మనము దేనిని సంపాదించుకుంటున్నాము? దేన్ని సంపాదించుకుంటాం? ఆల్రెడీ మనకు ఆయన స్వాస్థ్యమును ఇచ్చేశాడు. ఇంకంతే. ఆయన ఆస్తిని మనకు గర్భఫలముగా ఇచ్చేసాడు ప్రతి ఒక్కరికి. ఇంకా సంపాదించుకోవాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ మనము ఈ భూమి మీదకి రాకముందే సమస్తము సమకూర్చాడు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా ఆలోచించకు. అరే బాబు, నీకోసం సమస్తం ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. ఇదిగో నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకు అన్నాడు. ఇప్పుడు దేనికోసం మనుషులందరూ పాకులాడుతున్నారు? దేనికోసము మరి సంపాదించుకోవడానికి ఆరాటపడుతూ ఉన్నాడు? చెప్పాలి. ఇప్పుడు ఆకాశ పక్షులను చూడండి. రోజు మెడకి ఒక సంచి తగిలించుకొని పోయి
ఎగిరిపోయి ఒక చోట కుప్ప నూర్చింటే తీసుకొని వచ్చి మళ్ళీ కొట్లలో కూర్చుకుంటున్నాయి. ఏంటివి చెప్పాలి? ఏంటి చేస్తారా పని? కొట్లలో కూర్చుకుంటా, సమకూర్చుకుంటా ఒక సంచి తీసుకువెళ్ళి ఒక చేల్లోకి వెళ్ళి మొత్తము ఏరేసుకొని సంచులో వేసుకొని తీసుకొచ్చుకొని పెట్టుకుంటా. ఏం చెప్పాడు అక్కడ? చదవండి, పైన ఉంటుంది చూడండి. అది 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు అక్కడ. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి, ఇక్కడ చెప్తున్నాడు బాగా, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్టమైన వారు కారా? అవునా కాదా? కారన్న వారి చేతులు ఎత్తండి. మేము కాదు, మేము శ్రేష్టమైన వారమే కాదు అన్నవారి చేతులు ఎత్తండి. ఎందుకు? అంత శ్రేష్టతను మీ దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి మీరు ఎత్తకుండా ఉండాలి. ఆకాశ పక్షులకు ఏమి ఇచ్చాడు? అవి విత్తకపోయినా, కొట్లలో కూర్చకపోయినా, కోయకపోయినా వాటికి ఆహారము పెట్టి వాటిని పోషిస్తూ ఉన్నాడు. పక్షులను పోషించే దేవుడు వాటికంటే మీరు శ్రేష్టమైన వారు, చూడగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, వాసన చూడగలుగుతూ ఉన్నారు. మరి నీకోసము సమస్తము సమకూర్చిన దేవుడు. హల్లెలూయా! మీరు వాటికంటే శ్రేష్ఠులు. హల్లెలూయా! మీరు వాటికంటే శ్రేష్ఠులు కనుక శ్రేష్టతను దేవుడు మీకు కలగజేశాడు. అందుకే ఎలా ఉండాలంట? నీతి కలిగిన వారిగా ఉండాలి, భక్తి కలిగిన వారిగా ఉండాలి, విశ్వాస సంబంధులుగా ఉండాలి, సాత్వికులుగా ఉండాలి. ఎన్ని మాటలు చెప్పాడు అక్కడ? తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఎన్ని మాటలు ఉన్నాయి అక్కడ? చెప్పాలి త్వరగా. చదువు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడాలి. ఏమా మెట్ల మీద కూర్చుంటే పోయి అందరూ కాస్త జగమ్మ మధ్య లైన్ జరగండి. మీరు ముందే కూర్చోండి అయ్యా, మీరు ముందే కూర్చోండి. మీరు వద్దు, మీరు ముందు కూర్చోండి. వచ్చే వాళ్ళు ఎన్నికి వెళ్ళిపోతారు కానీ. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా మనం మనసులో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాస సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలి. కూర్చో రాణి, కూర్చో. విశ్వాస సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలి. ఆ ముందు చేరుకుని ఫిలప్ చేయండి ఎవరో. అది కొంచెం నాకు నా ముఖం మీద నన్ను ఎక్కిరిస్తున్నట్టు నాకు వచ్చి. ప్రైజ్ గాడ్. నిండు కనపడుతుంది, ముందు అంతా నిండు కనపడుతుంది. హల్లెలూయా! క్రీస్తునందు ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండట అసాధ్యము గనక విశ్వాస సంబంధమైన పోరాటము చేసే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, వాటికంటే మీరు శ్రేష్టమైన వారి గనక అవి కొట్లలో కూర్చుకున్నావు, కానీ దేవుడు మీకోసం అన్ని సమకూర్చాడు, మీకు శక్తినిచ్చాడు, బలాన్నిచ్చాడు. అయినప్పటికీ మీరు సంపాదించుకున్నది ఏంటి అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు. కానీ దేవుడు సంపాదించుకోండి అనే దానిని మీరు మరిచిపోతూ ఉన్నారు. దేవుడు ఏం సంపాదించుకోమన్నాడు? దేన్ని సంపాదించుకోమన్నాడు? డబ్బు సంపాదించుకున్నాడా? లేదు. ఎందుకంటే అది ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలమనించాడు. అది నిన్ను కీడులో పడగొడుతుంది, ఆపదలో పడగొడుతుంది. దానితో నీకు పని లేదు. మరి దేన్ని సంపాదించుకోవాలి? నీతిని సంపాదించుకోవాలి. అన్యాయం అక్రమములు చేయకుండా నీతిని సంపాదించుకునే వారిగా ఉండాలని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన
దేవుని సంగమా, నీతి అలాగే భక్తి. భక్తి ఏంటి? భక్తి దేనికి? భక్తి దేనికి అంటే నీలో కల్మషం అనేది లేకుండా చేస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చెప్తాడు. మరి భక్తి ఏదనగా అనంటే కల్మషము లేనిదే. ఇదిగో కల్మషము లేనిది లేకుండా దేని ఇహ సంబంధమైన వాటిని మరి ఇహ మాలిన్యత అంటకుండా చూచుకున్నట్టే భక్తి అంటున్నాడు. ఇహలోక మాలిన్యత అంటకుండా చూసుకోవాల్సినది ఏమిటి అంటే నీలో ఉండవలసిన భక్తి ఏంటంటే ఇతరులపైన ప్రేమ చూపుట. హల్లెలూయా. ఆ భక్తిని సంపాదించుకోవాలి. ఆ భక్తితో సంబంధము కలిగి ఉండాలి. విశ్వాస సంబంధమైనది భక్తి దేవునితో బంధాన్ని కలుగజేస్తుంది. ప్రియదేవులారా, ఒకసారి చదవండి మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. పవిత్రమును నిష్కలంకమునైన భక్తిని ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే ఇహలోక మాలిన్యత అంటకుండగా తనను తాను కాపాడుకునిటే నిజమైన భక్తి. ఉందా? అన్ని అంటుకున్నాయి కానీ భక్తి మాత్రము అంటుకోలేదు. అన్ని అంటుకున్నాయి, ఎన్నో ఎన్నో అంటుకున్నాయి కానీ భక్తి మాత్రం అంటుకోలేదు. కానీ భక్తి అంటుకుందా? ఇవన్నీ ఏమి ఉండవు. హల్లెలూయా. అందుకే భక్తి అనేది ప్రతి విశ్వాసిలో ఉండాలి. దేవునితో సంబంధాన్ని ఏర్పరుస్తుంది. భక్తి దేవునితో సంబంధము అది దృఢమైనదిగా మారుస్తుంది. ఆ బంధమే నిన్ను దేవునికి సమీపస్తుడిగా చేరుస్తుంది. పూర్వ దినాల్లో అనగా ఇక్కడ నీవు ఈ దినమున దేవుని సన్నిధిలో ఉన్నావు. గత దినములో ఎక్కడ ఉన్నావు? గత దినాల్లో దేవుని యొద్దకు రాకముందు, నీ పూర్వ దినాలు నీవు క్రీస్తును అంగీకరించకముందు, క్రీస్తును మరి నమ్మకముగా ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచున్నప్పుడు, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? చీకటిలో ఉన్నావు. అనగా ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఉన్నావు. దేవుడంటే విశ్వాసం లేదు, దేవుడంటే నమ్మకం లేదు, దేవుడంటే ప్రేమ లేదు, దేవుని మీద దేవుని యందు భయభక్తిగా అనేది లేదు. కానీ ఎలా వచ్చావు? ఒక్క మాట నిన్ను మార్చింది. ఏ మాట మిమ్మల్ని మార్చిందో నాకైతే తెలియదు కానీ ప్రియదేవులారా, నన్ను మార్చినది ఒకే ఒక్క మాట. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఐజేలో 89 4th క్లాస్ చదివాను. 1989లో 4th క్లాస్ అక్కడ చదువుకున్నా. హాస్టల్లో ఉన్నప్పుడు రాత్రిపూట మేము చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకునేవాళ్ళం. అంటే అప్పుడు ప్రార్థన అంటే ఏది తెలియదు, బైబిల్ ఎలా చదవాలో కూడా తెలియదు. మొట్టమొదటిగా నాకు కంఠస్థ వాక్యముగా ఇచ్చిన వాక్యం ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏమనుంది అక్కడ? కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు ఆయనను మనకు అనుగ్రహించెను. నాకు అస్సలు తెలియదు అప్పట్లోనూ ఈ వాక్యము ఎలా చదవాలో తెలియదు, ప్రార్థన ఎలా చేసుకోవాలో తెలియదు. అయినా కంఠస్థ వాక్యాలు ఇచ్చారు. సరే అని చెప్పేసి కంఠస్థ వాక్యంగా ప్రశ్నకు జవాబు చెప్పినట్లుగా టకా 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 2వ రోజు చెప్పేశాను. వెరీ గుడ్ అన్నారు. అమ్మయ్య నాకు మంచి పేరు వచ్చింది అనుకున్నాను. కానీ దేవునిలోనికి పరిపూర్ణంగా వచ్చిన తర్వాత ఆ మాటలో భావము నాకు అర్థమైంది. ఆ రోజు దేవుడు ఎందుకు ఈ మాటతో నాతో మాట్లాడాడు అంటే విశ్వాసం ఉంచే ప్రతివాడు ఏం కాకూడదంట? నశించిపోకూడదు. విశ్వాసం ఉంచేవాడంతా నశించిపోకూడదనే ఉద్దేశంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు బహుమతిగా అనుగ్రహించాడు. హల్లెలూయా. మన ఆత్మలను రక్షించడానికి ఎవరు? ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోకుండా ఈ లోకాన్ని ప్రేమించాడు దేవుడు.
ఈ లోకాన్ని ప్రేమించి క్రీస్తును మనకు అనుగ్రహించాడు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇదా భావం. విశ్వాసం ఉంచే వారంతా నశించిపోకూడదని క్రీస్తు ఈ లోకానికి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా మనుషుని ఆకారంగా కనబడి ఈ లోకములో ఎన్నో శ్రమలు అనుభవించాడు నా కోసమే. నేను తెలుసుకున్నాను. ఆ రోజు చదివిన వాక్యానికి నేను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, నా కోసము, ఇంకెవరి కోసం అనుకోలేదు, నేను నా కోసము అనుకున్నా. అందుకే ఎప్పుడైతే ఆ మాటలో భావం నాకు అర్థమైందో, గుడ్ ఫ్రైడే రోజు నేను బాప్తీసం తీసుకున్నా. 2025 క్షమించాను 2005 బాప్తీసం తీసుకున్నా. 6వ నెలలో గుడ్ ఫ్రైడే. అప్పుడు ఎన్నో నెల వస్తుంది? 4వ నెల ఏదో వస్తుంది. ఏప్రిల్ మే ఈ మూడు మాసం నుంచి ఈ లోపు వస్తాయి. ఈ లోపు వస్తుంది. అప్పుడు నేను గుడ్ ఫ్రైడేకి బాప్తీసం తీసుకున్నాను. తదుపరి నా భార్యను తీసుకున్నాను. ఆమె ఎప్పుడు తీసుకున్నాను? 2006లో తీసుకుంది. నేను తీసుకున్న తర్వాత 2006 తీసుకుంది. నేను తీసుకున్న సంవత్సరం తర్వాత. కానీ నాకు అర్థమైన తర్వాత నేను నమ్మి విశ్వసించి మారు మనసు పొందాను. విశ్వసించడం వల్ల మార్పు వస్తుంది, విశ్వసించకపోతే మార్పు రాదు. ఎన్నో వాక్యాలు వింటాం, ఎన్నో వాక్యాలు వినటం వలననే మనకు విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. విని వదిలేస్తే విశ్వాసం అనేది దృఢత్వము కలగదు. అందుకే విశ్వాసము బంధాన్ని కలగజేస్తుంది అని చెప్పడానికి ఈరోజు దేవుడి సందేశాన్ని ముందుంచాడు. విశ్వాసము బంధము. ఆ బంధం ఎలా ఉండాలి? ఏదో అన్నతో సంబంధం కలిగినట్టు ఉండకూడదు, అక్కతో సంబంధం కలిగినట్టు ఉండకూడదు, తల్లిదండ్రులతో సంబంధం కలిగినట్టుగా ఉండకూడదు. ఈ బంధము వారి కంటే విలువైన బంధం. హల్లెలూయా. నేను తల్లిదండ్రులను కానీ అక్క చెల్లను అన్న చెల్లను వాళ్ళని నిర్లక్ష్యపరచని చెప్పడం లేదు. నీ బాధ్యత వారు అయినా నీవు దేవునితో ఆ బంధము దృఢమైనదిగా ఉండాలి. అందుకే ప్రతిపిల్లల దేవునితో బంధము నీ ఆత్మ నశించిపోకుండా చేస్తూ ఉంది. హల్లెలూయా. సరే, మనం ఒక విషయాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. నమ్మకము విధేయతను కలగజేస్తూ ఉంది. నమ్మకము దేని కలగజేస్తుంది? విధేయతను కలగజేస్తూ ఉంది. త్వరగా అయ్యా 5వ అధ్యాయం 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ ఎంచబడిరో చెయ్యబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చెయ్యబడుదురు. కొట్టు చప్పట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైంది ఇక్కడ? అవిధేయత, విధేయత. అవిధేయత ఏం చేసింది చెప్పాలి. అవిధేయత ఏం చేసింది? ఏం చేసింది అమ్మా చెప్పాలి. విధేయతకు అవిధేయతకు తేడా ఏంటి? విధేయత తెలియదా? ఒకరికి లోబడకపోవడం, అంతే తేడా. ఇంకా విధేయత, అవిధేయత ఒకరిని ఎదుట గర్వించేలా చేస్తూ ఉంది, అంటే వానికి లోబడకుండా చేస్తూ ఉంది. విధేయత లోబడేలా చేస్తూ ఉంది. అంటే పెద్దవాడు వచ్చారనుకోండి, మీరేం చేస్తారు? ఇప్పుడు మెట్లెక్కి ప్రయాసపడి మెట్లెక్కి వచ్చింది, చిన్న చూసుకుంటే అట్లే కూర్చున్నాడు అనుకోండి, ఎటువంటిది? ఏమంటారు మీరు? అప్పుడు ఏం చేస్తాడు మనవాడు? లేచిపోతాడు. లేదా వానికే మనసు వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తాడు? లేచి పక్క లేదా పట్టుకొని తీసుకొని వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఏదో వచ్చి వరలా కూర్చుంటాడు. అంటే ఇప్పుడు ఏంటి?
ఇప్పుడు ఏంటి, ఆమె ప్రయాసం చూసి, ఆమె విధానాన్ని చూసి ఆ వ్యక్తి లేచి గౌరవించి అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఏం కనబడుతుంది అందులో? ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? కక్షణ. చెప్పాలి అందరు చెప్పాలి. విధేయత అంటే ఏంటి? ఒక్కరికి లోబడము. అవిధేయత అంటే నువ్వు ఎంతలారా, నాకు నువ్వు చెప్పిన మాట నేను వినాలా? ఏమండి, నువ్వు చెప్పిన మాట నేను వినాలా? అది విధేయత కాదు. ఏమవుతుంది? లోబడని మనస్తత్వము. అందుకే ఇక్కడ ఏం కలిగింది అని అంటే ప్రియదేవులారా, దేవుని మాట ధిక్కరించాడు. దేవుడు ఏం చెప్పాడు? ఆదాము, నీకు నీ భార్యకు ఒక మాట చెప్తున్నా, మీరు ఏమైనా తినడరా బాబు, ఇదిగో ఆ చెట్టు ఫలములు మాత్రం తినకండి. ఏం చెప్పాడండి? అరే రోజు మీరు మొత్తము ఈ పండ్లన్నీ తెలిపేసి అమ్ముకొని రాకండి అన్నాడా? ఇద్దరు కలిసి ఏమన్నాడమ్మా చెప్పాలి? ఈ ఏదైనా తోటలో ఉన్న పండ్లన్నీ అమ్ముకొచ్చి నాకు డబ్బు సమకూర్చండి రా అన్నాడా? ఏం చెప్పాడు దేవుడు? ఆ చెట్టు ఫలములు తినొద్దండి. అది బరువా? బరువైంది. అది బరువైపోయింది. వాళ్ళకు మంచి మాట చెప్పాడు అంతే. ఇప్పుడు వాళ్ళు ఏమేం చేశారు? ఆ మాటని ధిక్కరించారు. మంచి మాటలు చెప్పినోడు ఎవడైనా ధిక్కరిస్తాడండి. అరే తాగుతురా, సస్తావురా అంటే వాళ్ళు చెప్పినావు బో, ఏమంటాడు? భలే చెప్పినావులే, సస్తాడని వాడికి కూడా తెలుసు. కానీ ఆ సమయంలో వాడు తాగాల్సిందే. తాగిన తర్వాత ఏమవుతాయి? అప్పటికి బాగానే ఉంటాడు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 45 తర్వాత కనపడుతుంది సినిమా. 45 తర్వాత ఏంటి? మోకాలు నొప్పులు రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, కూర్చొని లేవలేకపోవడం, లేదంటే మధ్యలో అంటే మొత్తం ఉబ్బిపోవడం. ఏం జరుగుతాయి? మొత్తం ఏం తిన్నా ఎందుకంటే లోపల పనిచేయడం లేదు, మిషన్ కుద్దడం లేదు, దంచడం లేదు. ఏదా తెచ్చినట్టు బయటకు వేసేస్తుంది. లోపలికి తోసినట్టుగా బయటకు వేసేస్తుంది. అప్పుడే వాంతింగ్స్. అంటే లోపల లివర్ పాడైపోయింది, ఏమి జీర్ణాశయము పాడైపోయింది, ఊపిరితిత్తులు పాడైపోయినాయి, గుండె పాడైపోయింది, శరీరంలో మెయిన్ పార్ట్స్ అన్ని ఏమైపోయాయి? పాడైపోయినాయి. దేనివలన? ఆల్కహాల్. లోపల చూసాడు, మత్తెక్కి పడుతున్నాడు, కానీ లోపల దాని పని నాకు చేసేసింది. ఎంతవరకు చేయాలో అంతవరకు చేసింది. చేసిన తర్వాత అదేం చేసింది? లోపల నుంచి మళ్ళీ బయటికి పంపిస్తుంది. లోపల నుంచి అది బయటికి పంపించేస్తుంది. కానీ మనిషి ఏమైపోతున్నాడు? ఇప్పుడు క్షీణించిపోతూ ఉన్నాడు. దేనివలన? వద్దురా బాబు, తాగితే సస్తావరా నా రోజు అంటే ఈ రోజు నిజంగానే సాగుకు దగ్గర అయ్యాడు. హల్లెలూయా. ఆ రోజు వింటే ఈరోజు ఆ పని జరిగేది కాదుగా. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాయి మాట. పిల్లరా, తాగుడు జీవితము మనిషి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. ఆ రోజు ఆదాము దేవుని మాట వినలేదు, అవ్వ దేవుని మాట వినలేదు. వారు అవిధేయులయ్యారు, అపవాదికి లోబడ్డారు. అపవాది ఎదిరించలేదుగా వాని మోసకరమైన మాటలు. ఈరోజు స్నేహితులు కూడా చెప్తూ ఉంటారు కదా ఎన్నో మాటలు. ఏరా వస్తావా, డబ్బులు లేవురా, ఏరా పోదా, నీ పెడతారా, నీకెంత చెప్పు, 1-2 కోటర్లా, ఫుల్ బాటిలా. ఎందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చానంటే ఇదే ఎక్కువ లోకంలో జరుగుతుంది ఇప్పుడు. ఇదే ఎక్కువ. చిన్న పిల్లలండి, వయసు తిప్పి కొడితే 15 సంవత్సరాలు మీరి ఉండవు. అలాంటి పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు దుమ్ము లేపుతున్నారు దాన్ని. కానీ చివరికి అది దుమ్ముల బండ పెడుతుంది. ఆ రోజు వినలేదు, దేవుని మాట వినలేదు, అతిక్రమించారు, అవిధేయులుగా ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా?
దేవుడు ఆజ్ఞాపించాడు. నాయన మంచి మాట చెప్తున్నారా బాబు, వినండిరా, నా మాట వినండి, ఇదిగో ఇది నా ఆజ్ఞ. ఆయన బతిమలాడలేదు, నా ఆజ్ఞేసి వెళ్ళిపోయాడు అంతే. తినకపోతే తిన్నారా సస్తారు ఇంకంతే. దీని ఏమంటారు? ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం ఏమైపోయింది? పాపమైంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు అంటే, ఏదైనా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడారు. ఒక్క మనిషిని అవిధేయత వలన. ఎవరా మనుషుడు చెప్పాలి. ఎవరా మనుషుడు? ఆదాము. ఏం చేశాడు? దేవుని మాట, దేవుని ఆజ్ఞను మీరాడు. కానీ అది పాపము అతనికి ఒక్కరికి కాలేదు, అతనితో పాటు వచ్చిన వారందరికి, అతనిలో నుంచి వచ్చిన వారందరికి అది సక్రమించింది. వంశపరంగా వచ్చేసింది అది. ఇంకా మా నాన్న వినలేదు, నేను వినలేదు, నా కొడుకు వినలేదు, నా మనమడు విన్నాడు, మనమరాలు వినదు, ఇంకెవడు విన్నాడు, అటు వచ్చేసింది ఇంకంతే. అది వంశపరంగా. అదే ఒకడు తమ మార్గమును నీతిగా ఎంచుకుంటే అది సరళము చేయబడుతుంది. ఆ మార్గములో మరణం అనేది ఉండదు. అందుకే దేవుని వాక్యం, నీ బాల్య దినము ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవుని జ్ఞాపకం చేసుకో. నీ బాల్య దినమున ఒక మంచి మార్గాన్ని ఎంచుకోగలుగుతావు. దేవుడు నీకు ఒక దృఢత్వాన్ని కలుగజేస్తాడు, విశ్వాసాన్ని కలుగజేస్తాడు, ఆయనతో అనుబంధము నీకు ఏర్పరుస్తాడు. అందుకే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యములో ఉన్న సత్యం ఏమిటంటే, నీ మార్గము దేవునికి అప్పగించుకో. ఏ మార్గం అది? ఇంతవరకు నడిచావు ఏదో ఒక మార్గములో. చెప్పాలంటే చాలా మార్గాలు నడిచారు. ఇక నుండి ఆ మార్గాలు నడవడానికి వీల్లేదురా బాబు. నీ మార్గములు దేవునికి అప్పగించుకో, సరళము చేయబడతాయి. అందుకే దావీదు ఒక మాట అంటాడు, నా మార్గమును నీకు అప్పగించుకుంటున్నాను అంటాడు. నీ ఎదుట నా మార్గమును అప్పగించుకుంటున్నాను. ప్రేమైన వాని కనులకు అది నీతిగా కనపడవచ్చు, వాని మార్గం అది మంచిగా కనపడవచ్చు అప్పటికి. కానీ అది తుదకు ఏమైపోతుందట? మరణమునకు దారి తీయమని రాయబడి ఉంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, నీ విశ్వాసముతో నీవు దేవుని మార్గములో నడవగలిగితే దేవుడు నీకు అనుబంధమైన మార్గాన్ని సరళం చేస్తాడు. అనుబంధమను మార్గాన్ని సరళం చేస్తాడు దేవుడు. ఏ బంధం అది? అనుబంధము. ఎవరితో? లోకంతో కాదు, దేవునితో అనుబంధమైన మార్గాన్ని దేవుడు ఏర్పరుస్తాడు. అందుకే దేవుని మాట వింటే పాపములో నుండి నువ్వు విడిపించబడతావు. హల్లెలూయా. సులువుగా చిక్కున పెట్టు పాపముల నుండి నీవు విడిపించబడతావు, తప్పించబడతావు, దేవుని మార్గములో నిలవగలుగుతావు, ఆధ్యాత్మిక జీవితములో నీవు ముందుకు కొనసాగగలుగుతావు. అందుకే ఒకరి అవిధేయత వలన మన అనేకులు పాపముగా చేయబడ్డారు. అదే ఆ మనుష్యుని వలనే. ఏ మనుషుడు? ఏ శరీరాన్ని ధరించుకొని ఆ మనిషి లోకంలో ఉన్నాడో అదే శరీరాన్ని ధరించుకొని నా మనుష్యుడు ప్రభువైన యేసుక్రీస్తు. అదే శరీరాన్ని ధరించుకొని వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు విధేయత వలన మనమందరము నీతిమంతులుగా చేర్చబడ్డాము. హల్లెలూయా. చూడండి ఆ మాట పూర్తి చదవండి. ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో ఎలాగున పాపులుగా చేయబడ్డారో అలాగునే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఎవరి విధేయత వలన? ఒక్కని విధేయత అంటున్నాడు అక్కడ. ఆ ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టు చప్పట్లు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. అమ్మా చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును
సులువుగా చిక్కునబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తగు అనగా న్యాయాధిపతి, సేనాధిపతి అని రాయబడింది కింద. విశ్వాసమునకు కర్త అని, కర్తయు అంటే సేనాధిపతి. సేన అంటే ఏంటి? సేన అంటే సమూహము, ఎక్కువ వారందరికీ, ఇంకా సైన్యం కదా. సేనాధిపతి అని చెప్తున్నాడు అక్కడ. కర్తయు అంటే సేనాధిపతి. దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండేను. కొట్టి చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము ఆయన ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం మనం పరుగులు తీస్తూ ఉన్నాం, ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాం ఇంకా లోకంలో. కానీ ప్రభులో ఉన్నది ఆనందము. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏముంది? 4:4 ఏముంటది? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇప్పుడు ఆనందం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది ఆనందము? కంటికి కనపడది ఆనందం అని. కానీ ఆనందాన్ని అవలంబించుకున్నవాడు ఎల్లప్పుడూ ఆనందిస్తూనే ఉంటాడు, ఎల్లప్పుడూ సంతోషిస్తూనే ఉంటాడు, ఎల్లప్పుడూ సుఖ సంతోషములతో జీవిస్తూనే ఉంటాడు. కానీ అది ఎరగక లోకములో లేని ఆనందాన్ని వెతుకుతూ పరుగులు తీస్తూ ఉన్నారు ఈ లోకం. అందుకే ప్రియదివులారా, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టిన వాడిగా కనబడుతున్నాడు. సిలువ మరణం ఆయన పొంది ఉన్నాడు. ఎవరి కోసము? సులువ చుక్కున పెట్టే పాపమును విడిచిపెట్టండి రా బాబు, ఇదిగో మీకోసము నేనే ప్రాణములు పెడుతూ ఉన్నాను అని చెప్తున్నాడు ప్రభు. ప్రేమైన దేవులారా, అందుకే మనం ఎవరి యందు ఇప్పుడు విశ్వాసం ఉంచాలి? ఎవరి యందు? నా యందా? ఇంకా ఎవరి యందానన్నా? కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన వైపు చూచుచు మనం ఆయన యందు విశ్వాసం ఉంచేవారముగా ఉండాలి. ప్రభు అదే చెప్తున్నాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవారుగా ఉండాలి అంటే దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచు ఉన్నాను. నేను ఖైదీనా? నేను మరి క్రీస్తునకు ఖైదీని. నేను హల్లెలూయా. నేను ప్రభువు ఖైదీగా చేయబడిన వాడిని. అర్థమైందా మీకు నేను చెప్పే మాట? అపోస్తలుడైన పౌలు గారు ఖైదీ ఎందుకయ్యాడు తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట అంటే ఆయన జైల్లో ఉండి ఖైదీగా ఎంచబడ్డాడు. ఆయన జైల్లో ఉండి ఖైదీగా ఎంచబడ్డాడు కనుక ఆయన ఒక పత్రికను రాస్తున్నాడు, ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. రాయలే బాబు, వినుగో, ఈ పత్రిక రాస్తున్నాడు, నీ క్రియలు ఇలా ఉన్నాయి, మీ తలంపులు ఇలా ఉన్నాయి, మీ ఆలోచనలు ఇలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మానివేయండి, వీటన్నిటిని విడిచిపెట్టండి. నీకు ఇష్టం వచ్చిన ప్రవర్తనను ప్రవర్తించి బ్రతుకుతూ ఉన్నావు. ఈ లోకములో ఏది లేదు, అంతా వ్యర్థమే సమస్తము. సొలొమోను చెప్పాడు కదా, ఈ సూర్యుని కింద జరుగుతున్నవన్నీ సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని చెప్పాడు. ఏముందిరా బాబు, లోకం కోసం పరుగులు తీస్తున్నాం, లోకాన్ని వెంబడిస్తున్నాం, లోకంపై ఆశలు పెట్టుకున్నాం. అదేది నీకు పనికి రాదు, అదేది నిన్ను దేవుని రాజ్యమును చేర్చదు. కనుక వాటన్నిటిలో పెట్టి ఇదిగో మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటనేందు శ్రద్ధ నిలపండి. దేన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ నిలపాలి? చెప్పాలి. దేన్ని కాపాడుకోవటకు? సమాధానం లేదా? లేదా మీతో? మీలో ఆత్మ లేదా? లేదా?
అది ఉంటే దాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడతాం. ఉందా లేదా? అది ఉంది, ఆత్మ ఉంది కాబట్టే దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవడానికి శ్రద్ధ నిలపాలి. ఆత్మను కాపాడుకోవడానికి నిరీక్షణ లంగరము వలె పనిచేస్తుందంట. లంగరం మొన్న చెప్పానుగా, పోయిన వారం ఏం చెప్పా? ఒక చోట వేస్తే నిలబడిపోతుంది సముద్రంలో పడవ, ఆ లంగరం వేస్తే. అలాగే నిరీక్షణ, దేవుని కోసం ఎదురు చూడాలి. ఎదురు చూస్తున్నప్పుడు నీ ఆత్మ అది రక్షణగా మార్చబడుతుంది. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే శ్రద్ధ నిలపాలి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ నిలిపిన వారై ప్రేమతో ఒకడినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభునకు బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ప్రభును బట్టి ఖైదీ అయ్యాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన చెప్తున్నాడు, గో మీరు శ్రద్ధ నిలపండి. సమాధానానుబంధము చేత, ఆ బంధం సమాధానానుబంధం కావాలి. ఎవరికి? అందరికీ కావాలి. అందరినీ సమాధానపరచాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, సమాధానపరచువారు ధన్యులు అని రాయబడి ఉంది. అందుకే సమాధానానుబంధము చేత ఏమై ఉండాలంట? ఆత్మలో ఐక్యం కలిగిన వారై ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, దాన్ని సంపాదించుకోవటకు ప్రయాసపడిన వారిగా ఉండాలి. ఏది లేదు లోకంలో, ఉట్టిదే అంతా. ఆ క్షణానికి మాత్రమే ఆనందం, ఆ క్షణానికి మాత్రమే సంతోషం. ఆ క్షణము తీరిన తర్వాత మరలా అన్నే ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి దాటితే ఆనందం అనేది ఉండదు. ఉంటుందా? ఉంటుందా అండి? నిజం చెప్పండి. ఆ క్షణంలో ఆనందించాం, ఫంక్షన్కి వెళ్ళాం. ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అందరితో కలిసి వెళ్తే అందరితో ఐక్యముగా ఉండి ఆనందించాము, సంతోషించాము, గంతులు వేశాం, అన్నీ వేసాం. చివరికి బయటకు వచ్చాం. అప్పుడే ఇంటికి పోవాలా? ఇంకా కాసేపు ఉంటే సరిపోయేదిగా. అర్ధరాత్రి 12, 1 గంట, 2, 4 ఉన్న రోజులు ఉన్నాయి. ఆ లోకంలో ఆనందించిన రోజులు అవేవియో శాశ్వతం కాదు, అవి అశాశ్వతమైనవి. కానీ శాశ్వతమైనది దేవునిలో ఉన్నది. దాన్ని సంపాదించుకోవడానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నిత్యానందాన్ని పొందుకుంటావు. హల్లెలూయా! నిత్యానందం. ఏ ఆనందం అది? లోకంలో ఉన్న ఆనందం ఏది? కొంత ఆనందం అది. కానీ నిత్యానందము క్రీస్తులో ఉన్నది. ఆ ఆనందం కోసం పరుగు తీయాలి. ఆ ఆనందము కోసం నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును సంపాదించుకోవాలి. ఇవి విశ్వాస సంబంధమైనవి. మంచి పోరాటం చేయాలి. లోకంలో పోరాటం చేస్తే శరీరానికి ఆనందం కానీ ఆత్మకు కలిగిన ఆత్మ క్షీణించిపోతూ ఉంటుంది. హల్లెలూయా! ఆత్మ ఏమైపోతుందంట? క్షీణించిపోతుంది. ఒకరు వచ్చి గ్లాసులు నీళ్ళు వేయడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది ఏమిటంటే ఈ లోకములో నిత్యానందము దొరకదు, క్రీస్తులో మనకు దొరుకుతుంది. ఆ ఆనందాన్ని సంపాదించుకోవడానికి భక్తి కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఏం కలిగాలి? ఆస్తి కలిగి ఉంటుందా? ఆస్తి కలిగిన వాడు సూది బెజ్జములో వంట దూరటం ఎలా అంటున్నాడండి. ఆస్తి కలిగిన వాని గురించి చెప్పడంలే. ధనవంతుడు పరలోకములో చేరుట కంటే సూది బెజ్జం ఎంత ఉంటుందండి? కంటికి కనబడదు అది సూది బెజ్జం. అవునా? సూది బెజ్జం కంటికి కనబడుతుందా? సూది బెజ్జము కంటికి కనబడదు, కానీ దానిలో ఒంటె దూరట సులువు అంటున్నాడు దేవుడు. కానీ భక్తిని సంపాదించుకోమంటున్నాడు, ధనాన్ని కాదు. నీ అవసరం కోసము ఈ లోకంలో దేవుడు అన్ని ఉంచాడు. ఎక్కువైతే ఏమైతే అది పేక్ష కీడునకు మూలం అనించబడి ఉంది. అదే తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో మనకు కనబడతాయి వచనాలు. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము, సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని రాయబడి ఉంది. ఉన్నావా ఆ మాటలు? అక్కడే ఉంటుంది. ఆ తిమోతికి రాసిన పత్రికలోనే ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. చదవండి.
6వ అధ్యాయము 6వ వచనం, లేదా అక్కడే చదవండి, అట్లా కిందనే ఉన్నాయి. 10వ వచనములో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయిరి. సంతోషాన్ని అనుభవించారా? ధనము ఎక్కడ పడేసిందట? కీడులో పడవేసింది. కానీ ఏనాటికి ఆనాటికి చాలు. కానీ నీ అవసరానికి దేవుడు ఆటోమేటిక్గా నిన్ను ఆదుకుంటాడు ఏదో ఒక రీతిగా. అందుకే నమ్మిన వాడు ఏమంటే దృఢత్వము కలిగిన వాడిగా ఉండాలి. ఆ పైన 6వ వచనం జరుగుతుంది, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తాలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితోనే వడ్డీకి వ్యాపారానికి ఇచ్చి తృప్తి పొందుదాం. ఏమండి, వాటిని వడ్డీ వ్యాపారాలు చేస్తే ఎట్లుంటుంది? కింద చెప్పినది పడతారు, కీడులో పడిపోతాం, సమస్తమైన కీడులోనికి పడిపోతాం. ఉన్న దానితో చాలా ప్రభావం. ఇప్పుడు మంచం ఉన్న కాడికే పెద్దలు చెప్తారు కదా, ఏం చేయాలి? చేతులు ఆరజాపుకోవాలా? మంచం ఉన్న కాడికి ఆరజాపేమనుకో ఏమంటాయి? మంచంలోనే ఉంటాయి. కాస్త కిందికి జరిగి కాలు ఆరజాపాడు అనుకోండి, ఎక్కడ పడతాయి? కాలు కింద పడతాయి. అందుకే నీకు కలిగినది ఏదైతే ఉందో, ఇక్కడ అదే చెప్తున్నాడు, నీకు కలిగినది ఏదైతే ఉందో దానితోనే తృప్తి చెందు. నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అవునా కాదా? నమ్మినవాడు దేవుని మహిమను చూస్తాడు. నమ్మువానికి సమస్తము సాధ్యం. ఊరికే చెప్పారు ఈ మాటలు. ఏమండి, ఊరికే చెప్పారా? వారు నమ్మారు కాబట్టి, వారు విశ్వసించారు కాబట్టి, వారు ఫలించారు కాబట్టి, వారు అభివృద్ధి చెందారు కాబట్టి, వారు దేవునిలో నిలిచి ఉన్నారు కాబట్టి, వారు మనకు సాక్షార్థముగా ఈ దేవుని మాటలను మన ముందు ఉంచారు. మనం నమ్మకపోతే మనకంటే దరిద్రుడు ఇంకెవరు ఉంటాడు చెప్పండి? ఏమండి, నమ్మకపోతే మనకంటే దరిద్రుడు ఇంకెవరు ఉన్నాడు? అందుకే అపోస్తలుడైన పౌలు, నేను ఎంత దౌర్భాగ్యుడను అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారు? నేను ఎంతటి దౌర్భాగ్యుడను అని అంటాడు. ఎందుకని? ఈ నాలుగు తెలియక ఎన్నో చేశాను. క్రూరుడిగా ఉన్నాను, హింసకుడిగా ఉన్నాను, దూషకుడిగా ఉన్నాను, హానికరుడిగా ఉన్నాను. ఇంత గొప్ప భాగ్యాన్ని నేను వదులుకున్నాను, ఇంత గొప్ప ఆనందాన్ని నిర్లక్ష్యపరిచాను. ఇదిగో నేను ఇంతటి దౌర్భాగ్య స్థితిలో బ్రతికాను, ఎంతటి దౌర్భాగ్యుడని నేను అనుకుంటాను అపోస్తలుడైన పౌలు గారు. అంతటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి మనం పోకూడదని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. పిల్లగా వదిలేయండి, దేవుడు సమస్తము నీ కోసము సమకూర్చాడు. విశ్వాసమును దృఢపరచుకోండి, ఆయనతో అనుబంధాన్ని పెంచుకోండి. విశ్వాస సంబంధమైన పోరాటము, మంచి పోరాటం చేయండి. నీకేది కావాలో దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. ఈ లోకంలో కూర్చుకోవడం వల్ల ఏమీ ప్రయోజనము లేదు. కూర్చుకో. ఒక విషయానికి నేను చెప్తాను, కూర్చి మట్టిలో కూర్చిపెట్టు, ఎట్లుంటుంది? మట్టి అయిపోతుంది. అవునా కదా? కూర్చిపెడితే అవి ఏమైపోతుంది? క్యాన్స్ పిల్లలు ఏదో పేపర్లు కదా, అవి డబ్బులు పేపర్లు కదా, తీసి పెడితే అదేదో తుప్పు చెమట పట్టిపోతుంది, చేతులు పట్టిపోతాయి అనుకుందాం. క్యాన్స్ తీసుకెళ్ళి పెట్టండి, ఏమైతే? తుప్పు పట్టిపోతాయి. అంటే అవి మట్టి నుండి తీయబడినవి కనుక అవి కూడా మట్టిగానే మార్చబడతాయి. కానీ ఎక్కడ దాచుకోవాలంట? ఎక్కడ దాచుకోవాలంట? పరలోకములో దాచుకోవాలి. పరలోకములో నీవు దాచుకుంటే అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే మీరు సమాధానానుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతోను ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభును బట్టి ఖైదీ అయిన అపోస్తలుడైన పౌలు గారు బతిమలాడుతూ ఈ మాటని ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు. ఈరోజు సంఘముగా ఈ సర్వోన్నతుని ఆలయములో చేర్చబడిన బిడ్డలుగా ఈ సంఘమునకు కాపరిగా నన్ను నియమించి ఉన్నాడు కనుక నేను దేవుని దాసులుగా చెప్తున్నాను. చేతులు జోడించి దయచేసి లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి.
పైనున్న వాటి మీద మనసు పెట్టండి. ఎందుకంటే అదే మీకు నిత్య జీవాన్ని ఇస్తూ ఉంది, దేవుని రాజ్యాన్ని చేరుస్తూ ఉంది. మార్పు చెందండి, మారు మనసు పొందండి, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించండి. అంగీకరించిన వాడు దృఢమైన విశ్వాసం కలిగి జీవించండి. దేవుని యందు ఉండండి. ఆత్మ కలిగించే ఐక్యమును సంపాదించుకోవడానికి శ్రద్ధ నిలిపిన బిడ్డలుగా ఉండండి. సులువున చుక్కున పెడుతుంది పాపము, కానీ తెలియదు మనకి అది పాపమని తెలియదు. సులువుగా తెలియకుండా నేను అందులోనికి లాగేస్తాను. ఒక విషయాన్ని చెప్తాను, మీకు బాగా అర్థమవుతాడు. ఒక చిన్న పిల్లవాడిని ఇంజక్షన్ చేయడానికి తీసుకెళ్ళాడు. వాడు ఏం చేస్తాడు, అబ్బా బాగా తీసుకొచ్చాడు, ఇంతవరకు ఎవ్వరు లేదు, నేను కూర్చాలనుకున్నా ఏస్ అని చెప్పి ఇంత పెద్ద దబ్బనం తీసుకొచ్చి కూర్చుతాడా? ఏం చేస్తాడు, ఆ పిల్లవాడిని కొద్దిసేపు ఆడించి లాలించి కవ్వించి ముద్దు పెట్టి ఎప్పుడు కూర్చుతాడో తెలియదు. బాగా అర్థం చేసుకోండి. ఏం చేస్తాడు డాక్టరు, ఆ పిల్లవాడిని లాలిస్తాడు, ఏదో బొమ్మ చూపి చిచ్చి అంటాడు, అన్నీ చూపుతాడు, కానీ వానికి తెలియకుండానే కింద కూర్చేస్తాడు. అదే సాతాను కూడా నిన్ను ఎప్పుడు ఏ రీతిగా తన వైపు తిప్పుకుంటాడో నీకు తెలియదు. ఎప్పుడు కలుగుతుందో తెలుసా బాధ? ఆ బాధ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? వాడు పూర్తిగా కూరుకుపోయే తర్వాత. కూర్చున్నప్పుడు బాధ అనిపించాడు, తీసిన తర్వాత వాడికి బాధ అనిపిస్తుంది అంటాడు. అప్పుడు వాడు ఏమంటాడు, వాడు అప్పుడు ఏడుస్తాడు. అప్పుడు నీ లోకములో కూరుకుపోయిన తర్వాత, సులువుగా చుక్కున పెట్టిన పాపములో పడిపోయిన తర్వాత, అందులో కూరుకుపోయిన తర్వాత, ఇంకా ఎటూ మార్గాలు లేక, ఎటూ మార్గాలు తెరవబడక, అప్పుడు అలమటించి అప్పుడు తెలుస్తుంది, అయ్యో ఈరోజు నేను ఇందులో కూరుకుపోయానే అని. సులువున చుక్కున పెడుతుంది కానీ నీకు తెలియదు. అందుకే అక్కడ చెప్తున్న మాట ఏంటి, విశ్వాసమునకు కర్తకు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఏముండాలి? యేసు ఎంత ఉండాలంటే మనకు ఓపిక ఉండాలి. ఆయన మాటలో ఎందుకు ఉండాలంటే ఓపిక ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, సాత్వికం ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. నీ ఎదుట ఒక పందెం పెట్టాడు. ఏంటి పందెము చెప్పండి? ఇప్పుడు సరే, నేను ఒక విషయం మీకు అర్థం కావడం చెప్తా. పందెం అంటే ఏంటి? పందెం అంటే ఏంటి? ఇద్దరి మధ్య జరిగేది, అవునా? ఇద్దరి మధ్య జరిగేది ఒకటి ఒప్పందం. ఇదిగో ఎవడు గెలిస్తే వానికి ఇగో ఈ సీల్డ్, ఈ ట్రాఫీ మీకు ఇస్తాం అని చెప్తారు. ట్రోఫీ ఏదో ట్రాఫీ ట్రోఫీ ఏదో మీకు ఇచ్చేస్తాం అని అంటాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఎవడు ఆడతాడు అని అంటాడా? మొత్తానికి ఎనర్జీ తీసుకుంటాడు. ఒక 10 రోజుల ముందే ప్రకటన చేస్తే వీడు ఇంకా పొద్దున లేస్తే అదే పరుగు, పడుకుంటే అదే పరుగు, నిలబడితే అదే పరుగు. దేనికోసం? వాని ఎదుట ఉంచబడింది ఒక పందెం, దాన్ని కొట్టాలి అంతే. నీ ఎదుట కూడా ఒక పందెం ఉంచబడింది. దేవుని పిల్లలకు మీ ఎదుట ఒక పందెము వేసాడు దేవుడు. ఇదిగో మీరు దీనిలో నిలవగలిగి గెలవగలిగితేనే నా కుడి పార్శ్వమున ఉండగలుగుతారు. ఏంటి ప్రభు చెప్పిన పందెము? ఆయనతో పాటు నిత్య జీవాన్ని చేపట్టడానికి, నిత్య జీవమును సంపాదించుకోవడానికి ఇదిగో ఆ సిలువున చుక్కున పెట్టే పాపమును విడిచిపెట్టండి. సులువుగా దీన్ని చుక్కున పెట్టేస్తుంది, దాన్ని విడిచిపెట్టండి. ఇగో మీ ఎదుట పరలోక సంబంధమైనది, పరలోకము మీ ఎదుట ఉంచాను, దానిలోనికి మీరు రావాలి అంటే ఇదిగో ఓపికతో మీరు నిలిచి పరిగెత్తండి. పరిగెత్తడం అంటే చెప్పాలి. పరిగెత్తడం అంటే ఏంటి? పరిగెత్తడం అంటే ఏంటి చెప్పండి అమ్మా, అర్థమైన వాళ్ళు చెప్పండి. పరిగెత్తడం అంటే ఏంటి? అదే అర్థమైంది, ఉరకడమే అర్థమైంది. పరిగెత్తడం అంటే ఉరకడమే, అవునా? పరిగెత్తడం అంటే ప్రేమించరా పరలోక రాజ్య సంబంధమైన వాటి కోసము క్రీస్తుని అనుసరించడం. హల్లెలూయా. పరలోక రాజ్య సంబంధమైన వాటి కోసము ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరించి నడవడం. ఎందుకంటే పందెం పెట్టాడుగా,
ఆయనతో నిలబట్టుకుంటానని, ఆయనతో పెట్టుకుంటానని కదా, ఆయన కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకుంటానని అంత గొప్ప ధన్యత. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చాడు, మీకు బాగా అర్థం చెప్తాను. ముఖ్యమంత్రి వచ్చాడు, ఎవరిని పిలుచుకుంటాడు? ముఖ్యమంత్రి వచ్చి ఎవరిని పిలుచుకుంటాడు? ఎవరిని పిలుచుకుంటాడు? తనకి ఇష్టమైన వారిని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. లేదా ఇంకా మిగతా వారందరికీ అక్కడక్కడ చైర్స్ వేసి పెట్టేస్తాడు, లైన్గానే వేస్తాడు. కానీ తనకి ఇష్టం వచ్చిన వారిని మాత్రమే పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అది తెలుసా మీకు? తనకు నచ్చిన వారిని మాత్రమే తన పక్కలో కూర్చోబెట్టుకుంటాడు. లేదంటే ముందే హెచ్చరిస్తాడు, అరే పలానా వాడు మాత్రమే నా పక్కన కూర్చోవాలి, లేదంటే మీ వాడు వేరేవాడు వచ్చి కూర్చోడు అనుకో నీకు ఉంటుంది అని అంటాడు. ఏముంటుంది? అక్కడి నుంచి తప్పించేస్తాడు అంతే. ఇంకా అలాగున దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలి, ఆయన పక్కన ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైనట్టుగా మనం నడుచుకోవడమే పరిగెత్తడము. ఒకే మాటలు చెప్పాలంటే ఆయనకి ఇష్టమైన వారిగా నడుచుకోవడమే పరిగెత్తడము. ఆ పరుగులో క్రీస్తును అనుసరిస్తూనే ఉండాలి, క్రీస్తు మాట వింటూనే ఉండాలి, క్రీస్తు బోధను శ్రద్ధగా వింటూనే ఉండాలి. అందుకే ప్రియమైన దేవునిలారా, ఆ ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అలాగున మనము ఉండగలుగుతాం. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచ్చిన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచ్చిన. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయనను ఇలాగు నియమించెను. హల్లెలూయా. ఎలాగు నియమించాడు? ఎలాగు నియమించాడు? ఎవరు నియమించాడు? యేసుక్రీస్తు. ఎందుకు? ఎలాగునా? ఆయన శ్రమ పొందాడు, ఇబ్బందులు పడ్డాడు, అవమానాలు పొందుకున్నాడు, మన నిందలు ఆయన మీద మోపబడ్డాయి, మనకు బదులుగా ఆయన సిలువను భరించాడు, మనకు బదులుగా ఆయన 39 కొరడా దెబ్బలు తిన్నాడు, మనకు బదులుగా ఆయన ముఖం మీద ఉండించుకున్నాడు, మనకు బదులుగా గడ్డపు వెంట్రుకలు బీకించుకున్నాడు, మనకు బదులుగా సమస్తము ఆయనకే జరిగి ఉన్నాయి. ఆయన అందుకోసమే నియమించబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? నిన్ను 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 సంపూర్ణతలోనికి తీసుకొని రావడానికి. ఆ సంపూర్ణత మనలో ఉండాలని అక్కడ చెప్తున్నాడు. క్రీస్తుని గురించిన జ్ఞానము, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వము రావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జ్ఞాన విషయంలో మనకేం రావాలంట? ఏకత్వము. ఏకత్వం. ఏకత్వం అంటే ఒకటే. అందరు ఏది మాట్లాడినా ఒకటే ఉండాలి. ఈరొకటి, వాళ్ళొకటి, ఇంకొకరు ఒకటి, ఆయన ఒకటి, ఇంకొకరు అట్లా చెబితే అది ఏకత్వం కాదు. ఏమవుతుంది? అది పరాతత్వం అవుతుంది. అవునా? ఎవరి తత్వం వారిది అవుతుంది. కానీ ఏకత్వము క్రీస్తు తత్వం. అందరిని ఒకేలాగా చూసేవాడు ఆయన. కానీ మనుషులు అలా కాదు. పరాతత్వం. వాడు మనవాడు కాదు, ఆమె మనవాడి కాదు, ఈవిడ మనవాడు కాదు. ఇదే మనుషుల తత్వం. కానీ ప్రియులారా, ఏకత్వ భావంతో విశ్వాసముతో నీవు ఆయన సంబంధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే మరి ఈ దిన దేవుని వాక్యము ద్వారా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. అందుకే విశ్వాసము బంధము దేవునితో మనం నిలబెడుతుంది. అట్టిది మనము కలిగిన బిడ్డలుగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ గ్రహించే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకములో ఏదీ లేదు, అంత వ్యర్థమని తెలుసుకొని క్రీస్తులో ఏకత్వము కలిగిన బిడ్డలుగా మనమందరము ఉండి బలపరచబడుదుముగాక, దీవించబడుదుముగాక. ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయంలో నాటబడునుగాక. అందరూ అలాగే తల్ల వచ్చి మీ కుడి చేతిని పైకెత్తండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రం. కృపా కలిగిన దేవా, పైకెత్తాలంతా రెండు చేతులు పైకెత్తాలి. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు.
ముందున్న వాళ్ళు కూడా రెండు చేతులు పైకి ఎత్తాలి. హల్లెలూయా హల్లెలూయా. వెనక్కి స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. సర్వాధికారి అయిన తండ్రి, సర్వోన్నతుడమైన దేవ, సర్వశక్తి సంపన్నుడమైన యేసయ్య, నీకే వందనాలు వందనాలు వందనాలు. సర్వము ఎరిగిన తండ్రి, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ముందున్న వారి చేతులు ఎత్తాలి. ముందున్న ప్రతి ఒక్కరు దేవానికి మహిమ కలుగును గాక, దేవానికి స్తోత్రములు కలుగును గాక, కృతజ్ఞతాస్తుతి నీకే చెల్లును గాక. యేసయ్యా, ఇంతవరకు నీ ప్రియులు విన్నారు, ఇంతవరకు నీ మాటలు విన్నారు, ఇంతవరకు నాయన నీ మాటలో ఉన్న సత్యాన్ని ఎరిగి ఉన్నారు. నీ యందు విశ్వాసము నాయన, నీ యందు ఆత్మ సంబంధమైన మన కృపా బలములు పొందిన బిడ్డలుగా ఉండాలని, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను సాత్వికను సంపాదించుకుని వారుగా ఉండాలని నువ్వు మాట్లాడావు తండ్రి. ప్రేమగల దేవా, దయగలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, సర్వశక్తి సంపన్నుడమైన యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారందరూ ప్రార్థించాలి. ప్రార్థన పూర్వకముగా ప్రభుని అడగాలి. యేసయ్యా, నీ మాటలు నాకు జీవమునిస్తూ ఉన్నాయి, నీ మాటలు నాకు శక్తినిస్తూ ఉన్నాయి, నీ మాటలు నాకు బ్రతుకునిస్తూ ఉంది, నీ మాటలో ఉన్న సత్యము నన్ను బ్రతికిస్తూ ఉన్నది, సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా, నీకే మహిమ కలుగును గాక. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రములనైనా, కృతజ్ఞతాస్తుతి నీకే చెల్లించుచు ఉన్నానయ్యా, కృతజ్ఞతాస్తుతి నీకే చెల్లించుచు ఉన్నాను. మహిమతో నింపండి నాయన. ఈ మాటలు పెడచెవున పెట్టువారుగా ఉండబోతున్నట్లు వారి హృదయములను దృఢపరచండి తండ్రి, వారి విశ్వాసమును బలపరచండి దేవా, వారిని శక్తితో నింపండి అయ్యా. నీ బిడ్డలు ఇంతవరకు ఎలా కూడా జీవించాలి ఈ లోకంలో నీకు తెలుసు నాయన. ఇక నుండి ప్రభువా, నేను నీతో బంధము కలుపుకోవడానికి, నీతో ఏకత్వము కలిగి ఉండడానికి, నిన్ను అనుసరించడానికి హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, సర్వోన్నతుడానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రములనైనా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవా, ఇంతవరకు నైనా నీ మాట మమ్మల్ని ఆదరించి, నీ మాట మమ్మలను బలపరిచున్నది, నీ మాట మమ్మలను నాయన నీ జీవములో నడిపించడానికి నాయన ప్రభు కృప చూపి ఉన్నది తండ్రి. వీళ్ళందరినీ దీవించండి. విశ్వాసము బంధము చేత ఆత్మ సంబంధమైన మంచి పోరాటము చేయడానికి కృప చూపి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించును. చేరిన బిడ్డలందరిలో నీ వాక్యమును స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది పిల్లరా, మరి చక్కటి వర్తమానం దేవుడు మనతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞత. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈనాటి వాక్య సందేశము ముగించబడి ఉన్నది. అందరము లేచి నిలబడినట్లయితే మరి కృతజ్ఞత కానుక